గత సంవత్సరం 24-25లో దీనికి సంబంధించి బడ్జెట్లో కేటాయించింది 5,387 కోట్లు, కానీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అది ఈ సంవత్సరానికి ప్రారంభిస్తామని మాత్రం చెప్తా ఉన్నారు. అలాగే మనబడి మన భవిష్యత్తుకు 24-25 బడ్జెట్లో 500 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడేమో 1000 కోట్లు కేటాయించారు. కానీ గతంలో కేటాయించినటువంటి ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు కదా. అందుకనే కేటాయింపులకి ఖర్చులకి ఏ రకమైనటువంటి కేటాయింపు చేస్తున్నారు, ఖర్చులు చేయట్లేదు. దానికి న్యాయం జరగట్లేదని చెప్పదలుచున్నారు. అట్లాగే 2013-14 నుంచి 24-25 మధ్య వరకు చూసుకున్నట్లయితే ఈ కేటాయింపులు అంటే 13-14, 24-25 కాలంలో చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వమైనా విద్యాశాఖ సంబంధించి 10% కాస్త అటు ఇటుగా ఉంటేనే తప్ప అంతే మించి పెరగదు. ఇలాంటప్పుడు విద్యారంగానికి సంబంధించి ఈ రోజున ప్రైవేట్ విద్యా వ్యాపారం 40 నుంచి 45% జరుగుతుంది. రాజ్యాంగ లక్ష్యమేమో అందరికీ ఉచిత విద్య అని చెప్తున్నారు. అటు కేంద్రం అట్లా వ్యవహారం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు అట్లా చేస్తుంది. సగమేమో ప్రైవేట్ దోపిడీ నడుస్తుంది. మిగిలిన దానికి మాత్రమే బాధ్యత వహించి మేము ఉచిత విద్య అందిస్తామని చెప్పి ఏ ప్రభుత్వమైనా ఎట్లా గొప్పగా చెప్తుందని చెప్పి నా ప్రశ్న.